హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాము. అదోసరికి మనకు ఆర్ఆర్బి అప్లికేషన్ ప్రొసీజర్ అనమాట. ప్రజెంట్ అయితే 32,000 సంథింగ్ వేకెన్సీస్ పడ్డాయి కదా, ఆర్ఆర్బి సంబంధించింది. వాటికి ఎలా అప్లై చేసుకోవాలి, ఫోటో సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలి, ప్రతిదీ చెప్తాను. ఆర్ఆర్బి అప్లై అని మీరు ఆన్లైన్లో సర్చ్ చేయండి. ఇదోసరికి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు ఆర్ఆర్బి అని అప్లై అని సర్చ్ చేయగానే మీకు ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది, చూసారా? rrbapply.gov.in. ఇదోసరికి మనకేంటంటే అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇది మనం ఆన్లైన్ చేసుకోవడానికి ప్రొసీజర్. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనే ఆప్షన్ ఉంది, చూసారా? రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ 1 to 7th పే అని ఉంది కదా, మెట్రిక్స్ పేమెంట్. ఇదోసరికి ఏంటంటే మనకు నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్. మీకు ఒకవేళ వేకెన్సీ డీటెయిల్స్లోనే డౌట్స్ ఉన్నాయా, ఏజ్ రిలాక్సేషన్లో డౌట్స్ ఉన్నా, వాట్ ఎవర్ రీజన్స్, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీ నోటిఫికేషన్ కంప్లీట్గా ఒకసారి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్ అనమాట, బ్రీఫ్గా ఉంది. మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్లోకి రావాల్సి ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అప్లికేషన్ ప్రొసీజర్ చేసే ముందు ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంది కదా, రెండు, క్రియేట్ అకౌంట్ ఒకటి, ఆల్రెడీ అనే అకౌంట్ ఒకటి. ఫస్ట్ ఆప్షన్ అయితే ఎంచుకోవాలి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఎవరైతే కొత్తగా అకౌంట్ చేసుకుంటారో వాళ్ళు 2024లో అకౌంట్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ అవసరం లేదు అని చెప్తున్నారు. లాస్ట్ టైం ఆన్లైన్ చేశారు కదా ఆర్ఆర్బి, నాన్ టెక్నికల్, వాళ్ళకి అవసరం లేదు. అయితే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే క్రియేట్ అకౌంట్, ఆల్రెడీ ఉంటే ఆల్రెడీ యూజ్డ్ అకౌంట్. ఇక్కడ వచ్చేసరికి సిటిజన్ అడుగుతుంది, ఇండియా అని పెట్టేసుకోండి. తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మన గురించి అనమాట. ఇక్కడ నేమ్, ఫుల్ నేమ్ ఇచ్చేయండి, విత్ ఇనిషియల్తో పాటు నేమ్ ఇచ్చి రీటైప్ ఫుల్ నేమ్ దగ్గర కూడా కన్ఫర్మేషన్ మీ యొక్క ఇనిషియల్తో పాటు నేమ్ ఇచ్చేయండి. తర్వాత హ్యావ్ యూ చేంజ్డ్ నేమ్, ఏమైనా నేమ్ చేంజ్ చేశారని అడుగుతుంది. ఇక్కడ నో అని పెట్టేసుకోండి. మొబైల్లో కూడా సేమ్ ప్రొసీజర్ అండి, సేమ్ ప్రొసీజర్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీరు క్యాలెండర్ సెలెక్షన్ చేసుకొని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేయండి. రీటైప్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి ఇక్కడ మీరు డైరెక్ట్గా టైప్ చేసినా పర్వాలేదు, ఈవెన్ మొబైల్ అయినా పీసీ అయినా డైరెక్ట్ టైప్ చేయొచ్చు. జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఫాదర్ నేమ్ అనమాట. ఫాదర్ నేమ్ కూడా ఇనీషియల్తో పాటు, చాలామంది ఏంటంటే డైరెక్ట్ కొట్టేస్తున్నారు, అలా కాదు, ఇనీషియల్తో పాటు పెట్టండి అనమాట. తర్వాత మదర్ నేమ్ కూడా విత్ ఇనీషియల్తో పాటు అమ్మగారి పేరు అయితే మెన్షన్ చేయండి. నాన్నగారి పేరు, అమ్మగారి పేరు అయిపోయిన తర్వాత రీటైప్లో కూడా ఈక్వల్ టు నేమ్ టైప్ ఎలా చేస్తారో అలా. ఇంకొంచెం స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్, మన యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఆ తర్వాతే మొబైల్ నెంబర్ ఇచ్చి జనరేట్ ఓటీపీ చేయండి. ఒకేసారి రెండు ఇచ్చి ఓటీపీ జనరేట్ చేయొద్దు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిల్ ఐడి ఇచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చి జనరేట్ ఓటీపీ క్లిక్ చేశాక సంథింగ్ టైం అయితే అడుగుతుంది, ఒక 60 seconds. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిల్ వచ్చింది, నాకు ఆ మెయిల్లో వచ్చినటువంటి ఓటీపీ అయితే జనరేట్ చేస్తాం. 60 seconds అయితే టైం ఇస్తున్నారు. తర్వాత రీజనరేట్ చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ మెన్షన్ చేయండి, చేసి జనరేట్ క్లిక్ చేసి ఓటీపీ ఏవైతే వచ్చిందో మీ మొబైల్కి అదే ఎంటర్ చేయండి. ఆ రెండు అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే ఆధార్ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ కానీ విర్చువల్ ఐడి నంబర్ కానీ మీరు మెన్షన్ చేసి ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ వెరిఫికేషన్ అయిపోద్ది. నేను ఒకసారి చూపిస్తున్నానండి. ఓకే, ఇన్ కేస్ మీరు ఏంటంటే ఒకేసారి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ జనరేట్ చేయడం వల్ల అవ్వదన్నమాట కొన్నిసార్లు. సో అది ఇన్వాలిడ్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్ మెయిల్ ఐడి జనరేట్ చేసి ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేశాక, ఆ తర్వాత మొబైల్ జనరేట్ చేశాక, ఓటీపీ ఎంటర్ చేశాక అప్పుడు ఆధార్ జనరేట్ చేయండి. ఇక్కడ ఒక మీ ఫోటో వస్తుంది. ఫోటో వచ్చింది ఏంటంటే ఆ ఫోటో ఒకసారి మీరు చెక్ చేసుకొని అది మీద కాదా అనేసి ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత ఫుల్ నేమ్ యాజ్ పర్ ఎలా ఉంది, ఏంటి ఆధార్లో ఎలా ఉందో అది మీరు చూసుకొని, సో జెండర్, ఆ తర్వాత క్రియేట్ పాస్వర్డ్ అనమాట. పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు రవి అనుకో, Ravi@1234 లేదంటే మీ యొక్క 1998 సంథింగ్ ఇలా డేట్ ఆఫ్ బర్త్ లాంటివి మెన్షన్ చేయండి. సింపుల్గా ఉండేలా చూసుకోండి, అలాగే పక్కోడికి తెలియకుండా ఉండేలా చూసుకోండి. అది రివర్స్ పెట్టుకున్నా పర్వాలేదు, ఎలా అయినా పర్లేదు. ఓకే క్లిక్ చేసాక సబ్మిట్ చేసుకునేటప్పుడు మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ చూపిస్తుంది. ఏమైనా ఎడిట్స్ ఉంటే ఎడిట్ చేసుకోండి, లేదంటే లేదు. సబ్మిట్ క్లిక్ చేశాక మీకు ఒక ఐడి అయితే క్రియేట్ అయిపోతుంది, అదే మీ యొక్క అకౌంట్ క్రియేట్ అయిపోద్ది. తర్వాత మనం సెకండ్ ఆప్షన్ మెన్షన్ చేసాం కదా, ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ ఆప్షన్లోకి, సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళేసి సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏవైతే ఇచ్చారో అది, తర్వాత మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీ 3 steps ఉన్నాయి, ఆన్లైన్ ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ అప్లికేషన్, తర్వాత
అప్లికేషన్ హిస్టరీ అనమాట. ఈ విధంగా మీరు చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి అయితే ఒకసారి చూద్దాం. ఇవి అప్లికేషన్ హిస్టరీ. జనరల్ ఇన్స్ట్రక్షన్‌లోకి వెళ్ళి ఆన్‌లైన్ అప్లికేషన్ ఆప్షన్ ఉంది కదా! అది క్లిక్ చేశాక మనకు 2 వేకెన్సీస్ అయితే 2 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి ప్రెజెంట్ మనం వీడియోలో చెప్పుకునేది. సో, అది 10th బేస్ మీద అనమాట. ఇక్కడ మనకు రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏ రీజియన్ లొకేట్ అయితుందో అదో. ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్ కాబట్టి నాకు సికింద్రాబాద్ రీజియన్ వస్తుంది. ఇక్కడ ఐ యామ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ ఎనీ ఆర్ఆర్‌బీ అనేసి చెక్ లిస్ట్ ఇచ్చాక ఈ విధంగా మనం లాగిన్ అయితే అవుతాము. మన ఆధార్ డేటా ఫెచ్ అవుతుందని చూపిస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏంటంటే మన పర్సనల్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మెరిటల్ స్టేటస్ అంటే మ్యారీడ్, అన్‌మ్యారీడ్, రిలీజియన్ హిందూ అని పెట్టేసుకున్న తర్వాత మదర్ టంగ్ లాంగ్వేజ్ తెలుగో, ఇంగ్లీషో మెన్షన్ చేసుకోండి. మ్యాక్సిమం తెలుగే ఉంటది. ఆ తర్వాత ఎగ్జామినేషన్ అనమాట. ఎక్కడ ఏ సెంటర్‌లో అంటే మీడియం కావాలని అడుగుతుంది. తెలుగులో కావాలా, ఇంగ్లీష్‌లో కావాలా నేను తెలుగు పెట్టేసుకుంటున్నాను. తర్వాత విజిబిలిటీ మార్క్స్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు 2 పుట్టుమచ్చలు అయితే మీరు అక్కడ ఇక్కడ ఇచ్చేయాల్సి వస్తది. తర్వాత కేటగిరీ అనమాట. మీరు ఒక షెడ్యూల్ ట్రైబా లేకపోతే షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించింది ఉంటది ఓబీసీయా మెన్షన్ చేసాక మీరేంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి డేటా అయితే ఇవ్వాలి. మీరు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే చాలా మంచిది. అయితే నేనేంటంటే అప్లికేషన్ ప్రొసీజర్ కోసం అనేసి నా యొక్క పాత క్యాస్ట్ అయితే మెన్షన్ చేశాను. బట్ ఎవరైతే మీరు కొత్తగా అప్లై చేస్తున్నారో, సిన్సియర్‌గా అప్లై చేస్తున్నారో మీరైతే కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ 22 తర్వాత నుండే ఇవ్వండి. 23 గానీ, 4 గానీ మెన్షన్ చేయండి. లేదంటే 25ది గానీ మెన్షన్ చేసి అక్కడ మీ యొక్క పైన కమ్యూనిటీ అనమాట. రెవెన్యూ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ ఇచ్చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ఇష్యూ డేట్ ఇచ్చేసుకోండి. ఆ తర్వాత మీకు డూ యూ విష్ టు రైల్ పాస్ అనమాట. మీరు ఎగ్జామ్ వెళ్ళడానికి రైల్ పాస్ కావాలా అంటున్నారు. కావాలంటే యెస్ పెట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. లేదు అంటే లేదనమాట. నాకు నీడ్ లేదు కాబట్టి నో అని పెట్టేసుకుంటున్నా. యెస్ అంటే యెస్ ఇస్తే మీకు రైల్ పాస్ సంబంధించింది మీకు అప్డేట్ అయితే వస్తుంది. ఫ్రీగా అనమాట అది రైల్ పాస్ ఎగ్జామ్ కోసం. ఆ తర్వాత మీకు పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. పోస్టల్ అడ్రస్ అంటే ఏం లేదు, మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్. లేదు అంటే మీరు ఉంటున్నది కానీ లేదంటే పర్మనెంట్ కాని అడ్రస్ కానీ మీరు డిఫరెంట్‌గా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ ఉంటున్న అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఒకటే అయితే కింద టిక్ బాక్స్ చేయాలి. లేదు అనుకుంటే మీరు సెపరేట్‌గా మెన్షన్ చేయాలి. సో, నేను ఏవైతే అప్లికేషన్ చేస్తున్నానో అది కరెంట్ అడ్రస్ ప్లస్ పర్మనెంట్ అడ్రస్ ఒకటే కాబట్టి టిక్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కొట్టినా సరిపోతుంది. సేవ్ కొట్టి నెక్స్ట్ కొట్టండి. మీకు కరెంట్ పోయినప్పుడు అది యూజ్ అవుతుందనమాట. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌కి వచ్చిన తర్వాత మిగతా ఫిల్ చేసిన తర్వాత కేటగిరీ డీటెయిల్స్ ఫిల్ చేద్దాం. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో అని పెట్టేద్దాం. పర్సన్ విత్ డిజబిలిటీ అంటే మీరు ఒకవేళ ఏమైనా అంగవైకల్యం కలిగి ఉన్నట్లయితే యెస్ అని పెట్టేసుకోండి. లేదు అంటే లేదని పెట్టుకోండి. యెస్ అని పెట్టుకుంటే సదరం సర్టిఫికేట్ నంబర్స్ కావచ్చు, పర్సెంటేజ్ కావచ్చు, మీరు దేంట్లో అంగవైకల్యంలో ఉన్నారో, డిజబిలిటీ దేంట్లో ఉందో అవన్నీ మెన్షన్ చేయాలి. మీకు స్క్రైబ్ అంటే ఎగ్జామ్ రాయడానికి మీకు అవ్వదు, పక్కోళ్ళు ఎవరైనా రాయాలి అంటే యెస్ పెట్టుకోండి. లేదంటే లేదు. ఒకవేళ యెస్ అయితే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. లేదంటే లేదు. తర్వాత ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అని అడుగుతున్నాడు. యెస్ పెట్టుకున్నట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఓబీసీ వాళ్ళకైతే యెస్ పెట్టుకుంటారు. లేదు అంటే నో అయితే పెట్టేసుకోవాలి. తర్వాత రైల్వేకి సంబంధించింది ఏదైనా సరే ఆర్ యూ ఎంప్లాయ్ అని అడుగుతున్నాడు. మనం ఎంప్లాయ్ ఉంటే మళ్ళీ పెట్టుకోం కాబట్టి నో అని పెట్టేసుకోండి. ఏమైనా కరెంట్ ఎంప్లాయ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే అది అప్లికేబుల్ కాదు. సో, నాట్ అప్లికేబుల్ పెట్టండి. కోర్స్ ఏమైనా రైల్వే రిలేటెడ్ చేశారా అనేసి అడుగుతున్నాడు. యెస్ అయితే యెస్, నో అయితే నో పెట్టుకోండి. తర్వాత మీకు బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మీ యొక్క నేము, బ్యాంక్ అకౌంట్ నంబరు, కన్ఫర్మేషన్ నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చుకోండి. అయితే ఇది ఎందుకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్‌కే గానీ అటెండ్ అవ్వనట్లయితే మీకేంటంటే ఎగ్జామ్ రిఫండ్ అయితే అవుతుంది. మీరు ఒకవేళ అన్‌అవైలబుల్‌గా ఉంటే ఎగ్జామ్‌కి. సో, ఆ విధంగా అయితే మీకు రిఫండ్ అయితే వస్తుంది. ఓన్లీ అకౌంట్ నంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఆర్ అండర్ యూజ్డ్ ఫర్ రిఫండ్ అనమాట. ఫిల్ దెమ్ విత్ కన్సర్న్. సో, మొత్తం కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు ఈ విధంగా ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ పేజ్‌లోకి వచ్చిన తర్వాత మెట్రికులేషన్ ద్వారా కాబట్టి మెట్రికులేషన్ ఐటీఐ చేస్తే ఐటీఐ మెన్షన్ చేయండి. 10th అయితే 10th బేస్ మీద మెన్షన్ చేయండి. మీ యొక్క డిస్ట్రిక్ట్, తర్వాత బోర్డ్ మ్యాక్సిమం సెకండరీ బోర్డ్ కాబట్టి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, లేదంటే సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, ఐసిఐసి అయితే ఐసిఐసి మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ పాసింగ్ అలాగే రోల్ నెంబర్ ఇవి ఎలా చూసుకోవాలి. 10thలో సీరియల్ నెంబర్ కూడా అడుగుతుంది. అంటే
నేను ఒకసారి ఎగ్జాంపుల్‌గా మార్క్స్ మెమో మీకు చూపిస్తాను. రోల్ నంబర్ మాక్సిమం అందరికీ రిజిస్ట్రేషన్ నంబరే కాబట్టి ఓకే. బట్ మెట్రిక్యులేషన్ సీరియల్ నంబర్ తెలీదు. ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు ఎంఎం అని ఉంది గదా! ఆ సీరియల్ నంబర్ అయితే మీరు సర్టిఫికేట్ సీరియల్ నంబర్ అంటారు దాన్ని. మీరు ఆ సీరియల్ నంబర్ అయితే మెన్షన్ చేయాలి. రోల్ నంబర్ కింద రిజిస్ట్రేషన్ రోల్ నంబర్ అని ఉంటది. పాస్ ఔట్ డేట్ కింద మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు పాస్ ఔట్ డేట్ మెన్షన్ చేసి చూసారా? సర్టిఫికేట్ ఇష్యూ డేట్ గాని, పాస్ ఔట్ డేట్ గాని ఇయర్ సేమ్ ఉంటది. బట్ అవి మెన్షన్ చేయండి. అవి మెన్షన్ చేసి సేవ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇచ్చేసుకోండి. ఇంకేమైనా యాడ్ చేస్తానంటే యాడ్ చేసుకోవచ్చు. 10th ఐటీఐ యాడ్ చేస్తానంటే యాడ్ చేసుకోవచ్చు. లేదా సింగిల్‌గా యాడ్ చేస్తానంటే ఓకే. ఇది మెయిన్ పేజ్ అనమాట. నెక్స్ట్ వచ్చాక ఫోటో సిగ్నేచర్ చాలామంది ఇక్కడే కన్‌ఫ్యూజన్ అవుతూ ఉన్నారు. దీనికోసం సెపరేట్‌గా డీటెయిల్ వీడియో కూడా చేద్దాం. బట్ ఇప్పుడేంటంటే షార్ట్‌కట్‌లో చెప్తాను. ఫోటో సిగ్నేచర్ వచ్చింది ఏందంటే వీళ్ళ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ మీరు చూడండి. ఎంత కేబీలో ఉండాలనేది అడుగుతున్నారో చూడండి. మీరు పిక్సెల్‌లో పెడుతున్నారా? ఎంఎంలో పెడుతున్నారా? అది కూడా మీరు చూసుకోండనమాట. ఫోటోగ్రాఫ్ కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, గైడ్‌లైన్స్ అయితే మీరు మెన్షన్ చేశారు. ఇట్ షుడ్ బి ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 2 మంత్స్ బిలో ఉండాలి. మీరు డేట్ మెన్షన్ చేసినా, చేయకపోయినా పర్వాలేదండి. 2 మంత్స్ బిలో అంటే క్లియర్ ఫోటో ఉంటే సరిపోతుంది. క్లియర్ కట్‌గా ఉండాలి. బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసరికి వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. ఇక్కడ మీరు ఎంఎంలో అయితే 35x45 ఎంఎం పెట్టుకోవాలి. పిక్సెల్స్ అయితే 320x240 పిక్సెల్స్‌లో ఉండాలి. రిజల్యూషన్ ఎంతైనా పర్లేదు. 50-100 కేబీ బిలో అయితే ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసరికి 50-20 ఎంఎంలో ఉండాలి. ఒకవేళ ఎంఎం అయితే అదే పిక్సెల్స్‌లో అయితే 140x60 పిక్సెల్స్ ఉండాలి. అది 30-50 కేబీలో ఉండాలి. సో ఇవి అన్నమాట. బ్లూ పెన్ గాని, బ్లాక్ పెన్ గాని యూజ్ చేయాలి. మరి జెల్ పెన్ కాదు. ఇక్కడ వచ్చేసరికి మీకు మంచి వెబ్‌సైట్ ఐఎమ్ రీసైజర్ అని మీరు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయండి. ఫోటో అప్‌లోడ్ గాని, సైన్ అప్‌లోడ్ గాని మీకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది చూసామా? ఐఎమ్ రీసైజర్. ఇక్కడ రీసైజ్ ఆప్షన్ అని పైన క్లిక్ చేసుకొని రీసైజ్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఫోటో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో సెలెక్ట్ ఫైల్స్ దగ్గర క్లిక్ చేసుకొని మీరు ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. మీకు లైవ్‌లోనే చూపిస్తాను. ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఒక్క నిమిషం ఇది ఫోల్డర్స్‌లో ఎక్కడో జంప్ అయిందండి ఫోటో. ఓకే. 320-240 పిక్సెల్స్ అయితే యాడ్ చేయాలి. ఓకే. ఫోటో అయితే దొరికింది. ఒకసారి మళ్ళీ ఫోటో రీసెలెక్ట్ చేశాను. అయితే ఈ ఫోటో ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేశాం కదా! విడ్త్ ఎంత అడుగుతున్నాడు? ఇక్కడ చూసుకోవచ్చు. విడ్త్ వచ్చేసరికి 320x240 అడుగుతున్నాడు. విడ్త్ 320, 240 ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంచెస్ అని ఉంది కదా చివర్లో, అవి ఇంచెస్ కాదండి. మనం ఏంటంటే పిక్సెల్స్‌లో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ అప్పుడు 240x320 పెట్టుకున్న తర్వాత అవే ఫార్మాట్ జేపీజీ ఫైల్ సైజ్ మనకి ఎంత కావాలంటే అంత. బట్ 70 కేబీ పెడుతున్నాను. 100 కేబీ బిలో అన్నాడు. తర్వాత నెక్స్ట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మనకేంటంటే ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అవ్వగానే అది ఎంత కేబీలో ఉందో మీరు చెక్ చేసుకొని అవి మీరు ఫస్ట్ ఒకవేళ పీసీలో చెక్ చేసుకున్నట్టయితే ప్రాపర్టీస్ చెక్ చేసుకోవాలి. లేదు నార్మల్ మొబైల్ అనుకుంటే కేబీ అయితే మీకు ఐ కార్డ్ డీటెయిల్స్ కనిపిస్తుంది. ఫోటో ఈ విధంగా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ కూడా సేమ్ స్టెప్ అండి. సిగ్నేచర్ మీద క్లిక్ చేసి ఆ సైజెస్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఆ విడ్త్ డీటెయిల్స్ అనేది ఇచ్చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఫోటోకి అయితే బ్యాక్‌గ్రౌండ్ ఎంప్టీగానే ఉండాలి. వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. సిగ్నేచర్ కూడా సేమ్ ఉండాలి. ఆ తర్వాత వచ్చేసరికి మీకు సిగ్నేచర్ కూడా విడ్త్ వచ్చేసరికి ఇదంతా 140x60 పిక్సెల్స్ కాబట్టి హైట్ వచ్చేసరికి 60 ఉండాలి. విడ్త్ వచ్చేసరికి 140 ఉండాలి. మీరు ఒకసారి డేటా ఓపెన్ చేద్దాం. 140x60 యెస్ అంతే ఉండాలి. 30-50 కేబీ మెన్షన్ అయ్యేలా చూసుకోండి. ఇక్కడ విడ్త్ వచ్చేసరికి 140-60 అండర్ పిక్సెల్స్‌లో పెట్టుకున్నాను. నేను పిక్సెల్స్‌లో యూజ్ చేస్తున్నాను కాబట్టి అవ్వనట్లయితే మీరు ఎంఎంలో పెట్టి కూడా ట్రై చేయొచ్చు. 30-50 కేబీస్ కాబట్టి మీరు ఒక 45 సరిపోతుందండి. 45, 40 సరిపోతుంది. అది మీ ఇష్టం ఎంత పెట్టుకున్నా పర్వాలేదు. బట్ అప్లోడ్ అయితే అవుతుంది. పెట్టుకున్న తర్వాత మన కేబీ చెక్ చేసుకోవాలి. కేబీ అయితే చాలా లో వచ్చిందండి. అయితే కేబీ స్లో వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలి? దానికి కూడా ఒక మంచి ఆప్షన్ అయితే ఉంది. నేను చెప్తాను. ఒకసారి ప్రాపర్టీస్‌కెళ్ళి నేను చెక్ చేయగానే కేబీస్ వస్తారు చూసారా చాలా తక్కువ వచ్చింది. 8 కేబీ. అక్కడేమో అడిగేది 30-50 కేబీ. సో అలా ఏం చేయాలంటే మనం ఇంకో వెబ్‌సైట్ అనేది మనకు ఉంది.
ఆ వెబ్సైట్ అయితే నేను ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇవి కంప్లీట్‌గా డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. లింక్స్ అయితే ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు ఆన్‌లైన్ సంబంధించింది. ఇక్కడ మీకు ఇంకో వెబ్సైట్ చూపిస్తున్నాను చూసారా? ఐఎమ్ రీసెర్చ్ సంబంధించింది, ఇమేజ్ సంబంధించిందనమాట. ఇవి పిక్సెల్స్‌ని ఇంక్రీజ్ చేస్తది. ఏవైతే కేబీస్ ఉన్నాయో వాటిని ఇంక్రీజ్ చేస్తదనమాట. మనకు కావాల్సినంత కేబీ అయితే మనం పెట్టుకోవచ్చు. ఇమేజ్ 57 అని సెర్చ్ చేయండనమాట. ఇమేజ్ 557 ఇమేజ్ టూల్ అని ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 4000 ఇంక్రీజ్ ఇమేజ్ సైజ్ ఇంటూ కేబీస్ అనమాట. దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. ఏవైతే సిగ్నేచర్ లోలో ఉందో అవి సెలెక్ట్ చేసుకొని ఇవి 25 కేబీ వరకు వస్తుంది రిక్వైర్డ్. మనకి ఎంత కావాలి 45 to 40 అనమాట. మనకు నచ్చినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 40 గాను 45 గానే ఎంటర్ చేసి ఇంక్రీజ్ సైజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక పాపప్ యాడ్ అయితే వస్తుంది. ఆ యాడ్ వచ్చిన తర్వాత కొంచెం వెయిట్ చేయండి. 2 to 3 సెకండ్స్, ఎక్కువసేపు కూడా పట్టదు, కొంచెం తొందరగానే అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, 40 కేబీ వచ్చింది. నేను డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నేనైతే ఇలా అప్లోడ్ అయితే చేస్తాను. కొంచెం ప్రైవసీ రీజన్స్ వల్ల నేను ఫోటో కానీ సిగ్నేచర్ కానీ కొంచెం చూపించడానికి ఇబ్బందిగా అవుతుంది యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం. అప్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్లో వచ్చేసరికి మీకు ఎలిజిబిలిటీస్ అనమాట. పోస్టులు ఏవేవి కావాలో ఏంటనేది మీరు దీని గురించి కొంచెం రీసెర్చ్ చేయండి. ఆన్లైన్లో ఏ పోస్ట్ పెడితే బెటర్ మీకు తగ్గట్టు మీ క్వాలిఫికేషన్, మీరు ఒకవేళ ఐటీఐ ఎలక్ట్రికల్ కావచ్చు, లేదు అంటే కనుక మీరు డీజిల్ మెకానికల్ కావచ్చు, కొన్ని కేటగిరీస్ చేస్తారు కదా, మీకు రిలేటెడ్ ఏదైతే కావాలో. లేదు మీరు డైరెక్ట్ 10th బ్యాక్గ్రౌండ్ అంటే మీరు కూడా ఆన్లైన్లో సెర్చ్ చేయండి, చాలా వీడియోస్ కావచ్చు. లేదు అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఒకవేళ చేద్దాం, ఒకవేళ ఏమైనా పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకుంటే మంచిది, ఎవరు పెట్టుకుంటే మంచిది అనేది కూడా చేద్దాం. అలా పోస్ట్ ప్రిఫరెన్సెస్ అక్కడ ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఒక 13 ఉన్నాయి. అవి సెలెక్షన్ చేసుకొని మీరేంటంటే ఇక్కడ ప్లేస్, మీరు ఎక్కడి నుండి చేస్తున్నారో అక్కడ ప్లేస్ మెన్షన్ చేసుకొని ప్రీవియస్ డీటెయిల్స్ ఒకసారి చేసుకొని ప్రివ్యూ అప్లికేషన్ అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు డేటా ఈ విధంగా కనిపిస్తుంది. వన్స్ ఒకసారి కంప్లీట్గా మీ డేటా కరెక్టా కాదా అని చెక్ చేసుకున్న తర్వాతే మీరు చెక్ లిస్ట్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ ఏమైనా ఎడిట్ ప్రాసెస్ ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోండి. మళ్ళీ తర్వాత కరెక్షన్స్ అయితే ఉండవు. ఇస్తాడు డేట్, కాకపోతే అప్పటి వరకు మనం వెయిట్ చేయలేము. చేసుకున్న మొదటిసారి మంచిగా నీట్గా చేసుకుంటే మంచిది. అందుకని సబ్మిట్ చేశాక మీకు పేమెంట్ మెథడ్లోకి వెళ్తుంది. మీ కేటగిరీ బట్టే మీకు పేమెంట్ అయితే ఉంటుంది. ఎస్టీ ఎస్సీ వాళ్ళకైతే 250 చలానా పడుతుంది. రిమైనింగ్ వాళ్ళకి వచ్చేసరికి మీకు తెలిసిందే కదా, ఎక్స్ట్రా ఫీజు అయితే పడుతుంది అనమాట. ఇక్కడ పే విత్ ఎస్బీఐ పే మీద క్లిక్ చేసి నాకైతే డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ కొంచెం కంఫర్టబుల్, అందుకే యూపీఐ మీద క్లిక్ చేసి యూపీఐ క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోన్లో అయితే క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఫోన్పేలో కానీ జీపేలో కానీ ఇమేజ్ని ఓపెన్ చేసి పేమెంట్ చేసి మళ్ళీ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవ్వాలి. లేదు దీంట్లో ఏంటంటే స్కాన్ చేస్తే సరిపోతుంది కదా పీసీలో. సో ఈ విధంగా అయితే నేను పేమెంట్ అయితే చేస్తాను. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అప్లికేషన్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది చూసారా, మనకు ఫైనల్ ఆప్షను. సో దాని మీదకి వెళ్ళాలి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ అప్లికేషన్ హిస్టరీ ఆప్షన్ మీదకి వెళ్ళిన తర్వాత మనకైతే అప్లికేషన్ ఫామ్ అయితే రెడీగా ఉంటుంది. ఇదిగో ఈ విధంగా మా అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది. ఈ విధంగా డౌన్లోడ్ అయిపోద్ది. మీరు అది ప్రింట్అవుట్ తీసుకొని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. దాంట్లో ఐడి డీటెయిల్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి. ఇది కంప్లీట్గా ఆన్లైన్ సంబంధించింది, ఆర్ఆర్బీకి సంబంధించింది, గ్రూప్ డి 32,000+ వేకెన్సీ సంబంధించి విత్ 10th బేస్ సంబంధించింది అనమాట. ఈ విధంగా సింపుల్గా నీట్గా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇలా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ అయినా సరే ఇంత డీటెయిల్గా చెప్పినా సరే ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే, మీకు డౌట్స్ వచ్చేది కేవలం మీకు ఎక్కడ వస్తుందంటే ఫోటో సిగ్నేచర్ విషయంలోనే వస్తుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫోటో సిగ్నేచర్ అనేది ఫోటో వచ్చేసరికి మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలా చూసుకోండి. రిమూవ్ బీజీ కావచ్చు, ఇలాంటి వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. తర్వాత మీకు అక్కడ ఐఎమ్ రీసైజర్ ఆప్షన్ ఇచ్చాను కదా ఫస్ట్ వెబ్సైట్ ఫోటో కోసం, దాంట్లో కూడా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అయినా సరే ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కంపల్సరీ వాటిపైన కూడా స్పెసిఫిక్గా వీడియో చేద్దాం. పోస్ట్ ప్రిఫరెన్స్ ప్లస్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ ప్రాబ్లం గురించి కూడా మళ్ళీ అప్లోడ్ చేద్దాం. నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అయితే, నెంబర్ ఆఫ్ మెంబర్స్ అయితే అడుగుతూనే ఉన్నారు, కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఈ విధంగా మీరు అప్లై చేయండి.
అలాగే మొబైల్‌లో కూడా సేమ్ ప్రొసీజర్ అండి. ట్రై చేస్తూ ఉండండి. 1 ఆర్ 2 టైమ్స్ అవ్వకపోవచ్చేమో ఫోటో సిగ్నేచర్. బట్ ఏంటంటే కంప్లీట్‌గా ఒక 5 ఆర్ టైమ్స్ అప్లై చేసే కొద్దీ ఏంటంటే కొత్తగా అది కంపల్సరీగా సబ్మిట్ అయితే తీసుకుంటుంది. లాస్ట్ డేట్‌న ట్రై చేయొద్దు ప్లీజ్. ఎర్లీగా ట్రై చేయండి. ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో ఓకేనా? ఇన్‌కేస్ మన వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్. మీరు ఎవరికి షేర్ చేయకపోయినా పర్వాలేదు. లైక్ చేయండి. కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి. జై హింద్. థ్యాంక్ యూ.